మీరెప్పుడైనా బంగారాన్ని తిన్నారా? నేను అడిగేది ఆరోగ్య బంగారం గురించి. ఇదేంటబ్బా మేమెప్పుడు వినలేదు అనుకుంటున్నారా? అదేనండి మన మునగాకు. దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే బంగారాన్ని తినడం లాంటిదే. వేరే దేశాల్లో మునగాకు దొరకక క్యాప్సల్స్లా సప్లిమెంట్స్లా తీసుకుంటున్నారు. ఇప్పుడు జిమ్లో అయితే ప్రోటీన్ బూస్టర్ ఏందనుకుంటున్నారు? మన మునగాకు పౌడరే. ఇదేనండి బాడీ బిల్డర్స్ తీసుకునేది. ట్యాబ్లెట్స్, హాస్పిటల్ విజిట్స్ తగ్గించాలంటే ఇలాంటి ఫుడ్ని మాత్రం మనం తరచుగా తీసుకోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? సులభంగా దొరికితే దాని విలువ మనకి అర్థం కాదు కదా. టేస్ట్ లేదని, వాసనగా ఉందని పక్కన పెట్టేస్తున్నాం. ఇక నుండైనా మారుదాం. మనం మారితే మన ఫ్యామిలీ యొక్క హెల్త్ కూడా మారుతుంది. ఇది చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఊరికి వెళ్ళినప్పుడు లేదా మునగాకు షాప్లో దొరికినప్పుడు కొంచెం ఎక్కువగా తెచ్చుకొని నీట్గా ఒలిచేసి కవర్లో వేసి గాలిపోకుండా టైట్గా ముడేసేయండి. దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. నీటి చెమ్మ తగిలినా గాలి కవర్లోకి వెళ్ళినా పాడైపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు మీరు చూసేది నేను ఈ ప్రాసెస్లో స్టోర్ చేసుకున్న మునగాకు 5 days తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మరి ఈ టిప్ని ఫాలో అవ్వండి. యూస్ఫుల్ అయితే వేరే ఒకరికి షేర్ చేయండి. మరి లైక్ సంగతి ఏంటి? కొడుతున్నారా లేదా? కొట్టండి అబ్బా. మరొక హెల్తీ టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.